కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. చూసిగా తన పప్ప నిద్ర అట్లుంటుంది. ఇంకొక రబ్బర్ బండి ఇది ఆమె తింటావా? హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ పూజిత. తను అయితే ఇప్పుడు పడుకున్న తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ రోజు చామగడ్డ పులుసు అయితే వేసుకుందాం. ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చామగడ్డ అయితే ఉడకబెట్టినాను. బియ్యం కడిగేసి పెట్టేద్దాం. తర్వాత ఆలోపు చామగడ్డ అయితే చల్లగైపోతుంది. రైస్ కుక్కర్లో పెట్టేస్తాం. రైస్ కుక్కర్లో రైస్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. చూసిగా తన పప్ప నిద్ర అట్లుంటుంది, వచ్చేసింది లేచి. సో ఇప్పుడు మనం ఏదో ఒకటి వేసి ఎంగేజ్ చేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఏం చేస్తా తనవి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా చామగడ్డ పులుసు అయితే ప్రిపేర్ చేద్దాం పదండి. ఇక్కడైతే చామగడ్డలు ఉడికినాయి మంచిగా. సో అవన్నీ కూడా పొట్టు తీసి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక చింతపండు అయితే నానబెట్టి పెట్టేసినాను. ఏం చేసినావు తను? నీ పిలికలేవి, నీ రబ్బర్ బెండ్స్ ఏవి? ఇంకొక రబ్బర్ బ్యాండ్ ఏది? అనుకోకుండా అయితే కరెంటు పోయింది. కారం ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత దీనికి అయితే చింతపులుసు అయితే పోసిద్దాం. తీసేసి పోసేసేయాలి. అప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పులుసు అంటే ఖచ్చితంగా జీలకర్ర మెంతుల పొడి ఉండాల్సిందే. చాలా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మనకి స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. చూడండి ఎంత చిక్కగా ఉందో. ఈ పులుసు అనేది చిక్కగా ఉండాలంటే కొంచెం మనం ఈ చామగడ్డని కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి. అండ్ మనం తీసుకునే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇట్లా చిక్కగా అయితే వస్తుంది అనమాట. ఈ కరివేపాకు పౌడర్తో సహా ఎందుకు వేసినంటే దీని ఫ్లేవర్ అనేది దీనికి పట్టాలి అంటే ఇట్లా ఖచ్చితంగా వేయాల్సిందే. అందుకే కొంచెం వేసినాను. ఏం చేస్తున్నావు తనవి? ఆమె తింటావా? బాగుందా? థ్యాంక్ యూ తను. ఇచ్చేవా అమ్మకి మరి?